దళితులైతే స్థాపించున్నాడు. అది ఎవరో కాదు, మాజీ జడ్పీటీసీ. ఆయన మాజీ అయినా ఇప్పుడు ప్రజెంట్ జడ్పీటీసీ లాగే వ్యవహరిస్తుంటాడు. మంత్రి కాకాని గోవర్ధన్కి పెద్ద హచ్చుకుక్క, అది మామూలు హచ్చుకుక్క కాదు. ఈ బజార్ రోడ్ వెంకటాచలంలో ఉన్న ఒక బజార్ రోడ్ నేను పెట్టిన సబ్జెక్ట్ ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. వాడి స్థాయి అంతా, వాడి బతికేంత అందరూ తెలుసు. గత ప్రభుత్వంలో అది అపోజిషన్ అధికారం అనుభవించాడు. ఇప్పుడు అపోజిషన్ లేకుండా పోయింది. బలిపు అడ్డంగా బలిసి డీలర్ కానికి ఎదిగి, విలేకరు కానికి ఎదిగి అడ్డంగా బలిసి ఎట్టంటే మాట్లాడితే నా నోటుకి ఎవరు రాలేదని చెప్పి ఆ నాయకుడికి అలవాటు. విడిచిపెట్టి పెద్ద పని కాదు, 2 నిమిషాలు ఇచ్చిపెడతాం, పెద్ద పని కాదు. నేను మాట్లాడింది ఏంది, గ్రామ సభ పెట్టాము, రైతులను బెదిరించగలన్నావు. నీకు దమ్ముంటే రెవెన్యూ అధికారులు పిలిపించి వెంకటాచలంలో ఎక్కడ పెన్ మార్క్ ఇచ్చారు? 112 ఎకరాల్లో 20 ఎకరాలు ల్యాండ్ ఎలక్షన్ పోయింది. ల్యాండ్ అక్విజిషన్కి ల్యాండ్ ఎలక్షన్ సంబంధం అసలు స్పెల్లింగ్ తెలుసు నీకు? నీకు నోరు ఉందని చెప్పి నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే నీకు భయపడిపోయి నీ డంబా కోతలు, నీ జంబాల కోతలతో నిన్న మా ఊరి గిరిజనులు పెట్టుకున్నావు. ఈరోజు మా నాయకులు వచ్చారు, నరసయ్య బతిగా ఉన్నాడు, మామిడిపల్లి శ్రీనివాసరావు బతుకున్నారు. నీ బతుక్కి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తనుకొని బతుకున్నావు. ఎదవే నువ్వు ఇవంతా, నీ బతుకెంతా, నువ్వు మాట్లాడే విధానం ఏంది? నేను ఇప్పుడు వరకు నీ గురించి పట్టించుకున్నాడు ఎవరు లేడు. నువ్వు మొగోడైపోయి నీ మనలో చంద్రమోహన్ రెడ్డి గారిని ఏ కొంచెంతో మాట్లాడతావు నువ్వు. నేను గోవర్ధన్ గారు అంటున్నా, గోవర్ధన్ అంటున్నా, కాకని అంటున్నా, సంస్కారం గలవాడు కాబట్టి చెప్తున్నా. రెవెన్యూ అధికారులు నీ బతుకు అని చెప్తారు. రెవెన్యూ అధికారులు విలేకరుల వృత్తిలో ఉండి విలేకరులు కొట్టించిన దౌర్భాగ్యుడు నువ్వు. రామదాస్ గారికి రైతులను బెదిరించలేదు నువ్వు మంత్రి గారు మీరు బెదిరించలేదా? రమ్మను రేపు రెండు గ్రామ సభ. నువ్వు గతంలో అంటే నేను అడిగే వాళ్ళని ఇష్ట ప్రకారం చేశాను. మీరు అసలు బెగ్ మార్క్ పెట్టారా? ల్యాండ్ ఎలక్షన్ 50 ఎకరాలు పెట్టారా? చంద్రబాబు గారు ఏమని చెప్పారు? మీ అల్లుడు కంపెనీ అన్నాడు, కాదన్నావు. జీకేఎస్ ఇండస్ట్రీస్ కంపెనీ ఎవరిది? జిఎస్కే. వాళ్ళ కంపెనీ వాళ్ళు రమ్మని ప్రెస్ మీట్ పెట్టుకుని మాది గోవర్ధన్ అల్లుడు కాదు, ఇది మాది పెట్టమని వాళ్ళని. మన జగనన్న కాలనీలో 464 ఇల్లు హౌసింగ్ పెట్టినారు. 100 ఇళ్ళకి 1,50,000 లెక్కన అమౌంట్ చేసినాడు. ఇంచుమించు జగనన్న కాలనీ మీద 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు దొబ్బేసినాడు. మామూలుగా దొబ్బేలేదు. తర్వాత వచ్చేటప్పటికి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన డీలర్ కానించి విలేకరు కానించి ఎదిగాడు. ఆయనకు అంతకుముందు వాళ్ళ అబ్బిచ్చిన ఆస్తి అంతా ఇప్పుడు 30-40 ఎకరాలు కొన్నాడు. నువ్వు ఏ ఉద్యోగం చేసావు, లేదు నువ్వే వ్యాపారం చేసావు, నువ్వు ఏం చేసావు? వెంకటాచలం మండలంలో ఉన్న గ్రావెలన్నీ నువ్వే దోషం చేసావు. యూనివర్సిటీలో ఉన్న వర్క్లన్నీ ఎవరు చేశారు? ఇంకెవరైనా చేశారా? నువ్వు బీసీ నాయకుడు అని చెప్పుకుంటావు. బీసీలు అందరూ అంచు వేసి పనుకి, బీసీలు అందరూ దొక్కి నువ్వు ఒక్కడ మాత్రం ఎదిగావు. ఇంకెవరు ఎదిగారా బీసీల్లో? లేస్తే నీకు ఎదురు చెప్పకూడదు, లేస్తే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇదిగా ఉండాలా. ఎవరు ఎదురు సమాధానం చెప్తే వాడి మీద దాడులు చేపిస్తావు, రౌడీ షీట్లో చేపిస్తావు, జైలుకు పంపిస్తావు. అంతా ఇది రాజకీయం, నీ ఎబ్బ సొత్తా లేకపోతే నువ్వు ఒక్కడే ఉండాలా? లేస్తే మాది మా ఇంటి పేరు చెప్పుకొని ఇదేదో ఎల్లకాలం మీదే రాచరికమా ఎల్లకాలం మేమే ఉండాలా, మేమే చేయాలనడానికి. కబడ్దారు నీవు మాత్రం చెప్తా ఉన్నాము. వెంకటాచలం పంచాయతీలో నువ్వు చేసిన అన్యాయం, వెంకటాచలం మండలం నువ్వు చేసిన అన్యాయం రాబోయే కాలంలో కూడా ఏ రాజకీయ నాయకుడు చేయడు. ఇంతవరకు కూడా ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నాడు కూడా. నువ్వు చేసే అరాజకీయం అంతా ఇంత కాదు. నువ్వు చేసే పాప చిట్ట ఇప్పుకుంటా కానీ పోతే ఆ చిట్టలో నువ్వు పుట్టుకొని పోతావు. మామూలు కూడా కాదు. మనిషి ఎవరికైనా ఒక అగ్గు పొద్దు అనేది ఉంటుంది. ఎవరికైనా గర్వం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. నీ బతుకు ఎవరు ఏందనేది నీ బతుకే నువ్వు ఎవరు ఏ విధంగా మాట్లాడినావు, ఎంత విధంగా చేస్తున్నావో చెప్పలేని విధంగా చేస్తున్నావు నువ్వు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన నీకు మీ తమ్ముడు చనిపోతే నీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అమౌంట్ ఇస్తే తీసుకున్నావు వాడు నువ్వు. ఆ బతుకు నీది. ఆయన్ని మీ తమ్ముడు కర్మంత్రానికి ఆయన ఇంటికి తీసుకొని పెట్టుకున్నావు నువ్వు కూడా ఆయన్ని ఎగదిగా మాట్లాడతావు. ఎలా అంటే అలా మాట్లాడతావు. నువ్వు కూడా సంస్కారహీనుడు. నీకు సంస్కారమే లేదు. నీ బతుకంతా మా దగ్గర ఉంది. వెంకటాచలం పంచాయతీలో నువ్వేం చేసావు, నీ చరిత్ర అంతా ఉంది. నీ బతుకేందో ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని తీస్తాము, నిన్నైతే వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఎంతమంది మీద దాడులు చేయించావు, ఎంతమంది రౌడ్ షీట్ లోపల చేయించావు, నువ్వు ఎంతమంది మానసికంగా ఇబ్బంది పెట్టావు, ఎంతమంది ఇది చేసావు అనేది అంత పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ గ్రామాల్లో మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. నువ్వు ఇక్కడ ఎలాగ మండలం అంతా చేసేసి నేను మండలం చించేస్తాను. మండలంలో ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు అందరూ కడుపు కొట్టింది నువ్వు కదా. మండలంలో ఉన్న వైసీపీ నాయకులు ఎవడైనా ఏ గ్రామంలో అయినా నీ కింద బతికరే కానీ వాళ్ళు స్వతహాగా బతకగలిగారా? ఆయన మంత్రి చెప్తాడు ఏమైనా ఏ గ్రామానికి కాదు చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. టైం దగ్గర పడి ఉంది, ఉండేది 30 రోజులే. నువ్వు అంతమించి ఇంకో పేకలేవు.